హే గైస్ వెల్కమ్ టు బోర్డో టు బ్లూ ఓటెక్ చాప్టర్ 14. ఈ చాప్టర్ లో మనకి చాలా విషయాలు తెలిసాయి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మనమందరం మొన్నటి వరకు జూరాని ఇషికి యొక్క కాపీ అని అనుకున్నాం, కానీ నిజానికి మన జూరా ఎవ్వరి కాపీ కాదు. తను డైరెక్ట్ గా 10 టేల్స్ యొక్క రీకార్నేషన్. ఇంకంతేకాదు ఈ చాప్టర్ లో మన బోర్డోని కూడా చూడొచ్చు. తనైతే ప్రస్తుతం కొనాలో ప్రిజనర్ అన్నమాట బ్రో. తన్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. పైగా ఈ చాప్టర్ లాస్ట్ లో మనకి ప్రీవియస్ చాప్టర్ లో కనిపించిన ఆ కొత్త సింజు ఎవరో మనకి ఈ చాప్టర్ లో చెప్పేస్తారు అన్నమాట. కానీ గైస్ మన ఆడియన్స్ కి తిని ఎవరో ముందే తెలుసు, ఎందుకంటే నేను ప్రీవియస్ చాప్టర్ లో తిని ఎవరో చెప్పేశాను. కాబట్టి ఒకవేళ తెలియకపోతే వీడియో మొత్తం చూడండి. సో ఇంకేం నచ్చకుండా ఆలస్య వీడియో. కానీ ఎంతకన్నా ముందు మేము మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ ఏం చేస్తున్నారు, తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. ఇంకేం నచ్చకుండా ఆలస్య వీడియో. ఈ చాప్టర్ కవర్ ప్యానల్ లో అయితే మన కాషింగ్ కోజీ ఉంటాడు. ఇంకా ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది మన బోరుటో నుంచి. ఇక్కడ మన బోరుటో మెల్లిగా తన కళ్ళు అయితే తెరుస్తాడు. తన ముందైతే మన కొనహామరు సెన్సే ఉంటారు అనమాట. వీళ్ళైతే ఇప్పుడు ఒక ఇంట్రాగేషన్ రూమ్ లో అయితే ఉన్నారు. ఇంకా మన కొనహామరు సెన్సే చెప్తారు, ఫైనల్లీ లెగ్సావా బోరుటో, ఐ థింక్ నువ్వు ఇంకా గమనించలేదు అనుకుంటా, నీ చేతికి సంఖ్యలు ఉన్నాయి చూసుకో అని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత మన బొరుటో కూడా 2-3 సార్లు లాగి చూస్తాడు అనమాట. అదైతే రాదు. ఇంకా కొనహామరు సెన్సే చెప్తారు, బొరుటో ప్రస్తుతం నీ చేతికున్న హ్యాండ్ కప్స్ అయితే చాలా స్పెషల్. అవి వేసుకుంటే నువ్వు నీ చక్రాన్ని యూజ్ చేయలేవు. దాని అర్థం నీ యొక్క స్పెషాలిటీ ఫ్లయింగ్ రైజిన్ ని కూడా ఇప్పుడు నువ్వు యూజ్ చేయలేవు. అలా అని జస్ట్ బ్రూత్ ఫోర్స్ ఉపయోగించి ఈ హ్యాండ్ కప్స్ ని ఇరక్కొద్దామని అనుకుంటున్నావేమో, అది కూడా జరగదు. ఎందుకంటే ఆ హ్యాండ్ కప్స్ ఒక స్ట్రాంగెస్ట్ మెటల్ తో క్రియేట్ చేశాం కాబట్టి అని చెప్పి తను అంటాడు. అది విని మన బొరుడో కూడా అర్థమైపోయింది ఇప్పుడు తను పాడిపోలేడని. అందుకే కొనహామరు చెప్తాడు, అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు, ఎనిమిస్ వెళ్ళిపోయారా అని చెప్పి తను అడుగుతాడు. ఇప్పుడు మన కొనహామరు సెన్సే చెప్తాడు, ఒకవేళ నువ్వు వాళ్ళ గురించి అడుగుతుంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అలాగే ఇప్పుడు హిమావారి, శారద, హినోజిన్ కూడా సేఫ్ గానే ఉన్నారని చెప్పి తను అంటాడు. ఇక్కడ మనం హినోజిన్ ని కూడా చూసుకోవచ్చు. తనైతే ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. మన సాకురా తనకి ట్రీట్మెంట్ చేస్తుంది. తనకైతే ఏం కాలేదు, కాసేపట్లో తను కళ్ళు తెరుస్తాడని చెప్పి మన సాకురా చెప్పింది. ఇంకా మీరు పక్కన కూడా చూసుకుంటే మన ఇనో కూడా ఇక్కడే ఉందన్నమాట. ఆబ్వియస్లీ ఇనోజిన్ వల్ల మదర్ కాబట్టి తను అక్కడ ఉండిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన బొరుటో దగ్గరికి తీసుకుని వస్తారు. మన కొనహామరు అడుగుతాడు అనమాట, ఫైనల్లీ బొరుటో మనకి ఇప్పుడు టైం దొరికింది, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అడగడానికి. ఫస్ట్ థింగ్, కొనహా విలేజ్ మీద దాడి చేసింది ఎవరు, అసలు వాళ్ళు ఎవరని చెప్పి తను అడుగుతాడు. బై ద వే మీరు ఈ ప్యానల్ చూసుకోండి గైస్, మన విలేజ్ ఎల్డర్స్ అయితే బ్రతికే ఉన్నారు బ్రో. నరుటో షిప్పుడెన్, బొరుటో టూబ్లు ఓటెక్స్, ఇప్పటి వరకు వీళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. బై ద వే మనం ఇక్కడ అమాడోని ఇంకా హోకాగేని కూడా చూసుకోవచ్చు. మన హోకాగే అయితే వేరే రూమ్ లో నుంచి ఆ ఇంట్రోగేషన్ మొత్తం చూస్తున్నాడు. ఇంకా రూమ్ లోపల మన కొనహామరు అడుగుతాడు అనమాట, విలేజ్ మీద దాడి చేయడానికి వచ్చినోళ్ళు శారదా అండ్ హిమావరిని ఎందుకు టార్గెట్ చేశారని చెప్పి తను అడుగుతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఏడా దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీరు ఇక్కడ మన డైమండ్ ఇంకా కవాకిని కూడా చూసుకోవచ్చు. మన ఏడా చెప్పిద్ది అనమాట కవాకిని, ఫైనల్లీ తన ఇంట్రోగేషన్ స్టార్ట్ అయిపోయిందని. అది విని మన డైమండ్ కూడా చెప్తాడు అనమాట, అయితే కవాకి ఇప్పుడేం చేయబోతున్నావు, నీ గురించి అన్ని విషయాలు వాడు చెప్పేస్తే ఏం చేస్తావు, కానీ స్టిల్ నాకు తెలుసు మా అక్క ఆమ్నిపోటెన్స్ వల్ల అలా జరగదని, కానీ ప్రతి ఒక్కరికి నువ్వు ఇలా అబద్ధాలు చెప్పావని తెలిసిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని చెప్పి తను అడుగుతాడు అనమాట. కానీ మన కవాకి ఒక్కటే చెప్తాడు, ఆ బాస్టర్ బొరుటో ఏం చెప్పినా ఏది మారదు, ఎందుకంటే స్టిల్ ఇదొక ఫ్యాక్ట్, తన లోపల ఆ మాన్స్టర్ ఉంది, అది ఎప్పుడైనా తన బాడీ యొక్క కంట్రోల్ తీసేసుకోవచ్చు, దాన్ని మనం నమ్మలేము. అందుకే మన మొమోషికి తన బాడీ కంట్రోల్ తీసుకోక ముందే మనం వాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగాలి, అసలు వచ్చినోళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలని చెప్పి మన కవాకి అంటాడు. అది వినిన తర్వాత మన ఏడా డైమండ్ ని తిట్టిద్ది అనమాట, నువ్వు కవాకితో అలా మాట్లాడకూడదు, తను అలా ఎక్కిరించకూడదు అని చెప్పి తను అనిద్ది. ఇంకా దీని తర్వాత మనకి సీన్ షిఫ్ట్ చేసి బొరుటో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన బొరుటో అయితే ఆ క్లాక్ రీమ్ సింజూస్ గురించి మన కొనహామరుకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు. అది విని మన కొనహామరు షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, ఏంటి సింజూసా, హ్యూమనైడ్ సింజూసా, అసలు ఏంటి అని చెప్పి తను అంటాడు. ఇంకా మన బొరుటో చెప్తాడు, మీరు వింది నిజమే సెన్సే, చెట్టులా మారిపోయిన తర్వాత ఆ చెట్టు వాళ్ళ యొక్క చక్రాన్ని కాపీ చేసేసిద్ది, దాంతో ఈ సింజూస్ పుడతారు. ఒక రకంగా వాళ్ళ యొక్క ఎగ్జాక్ట్ క్లోన్ పుట్టిద్ది అనమాట. వాళ్ళనే మనం సెంజూస్ అని అంటాం. మన మొయిగి సెన్సే కూడా ఉన్నారు కదా, తంది కూడా ఒక క్లోన్ ఉంది. ఇంకంతేకాదు ఇందాక మీరు ఒక క్లోన్ తో ఫైట్ చేశారు కదా, ఆ క్లోన్ ఇంకెవరిదో కాదు, సాస్కే ఉచిహాది అని చెప్పి తను అంటాడు. ఇది విని మన కొనహామరు సెన్సే కూడా షాక్ అయిపోతాడు అనమాట. ఇంకా మన బొడ్డో చెప్తాడు, కొనహామరు సెన్సే మీరైతే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు మాన్సరి ఒక బీజులా మారిపోయింది. ఇంకంతేకాదు ప్రతి ఒక్క బీజు
షికమారుకి ఒక టార్గెట్ ఉండిద్ది, ప్రస్తుతం మన మోయిగి యొక్క టార్గెట్ మీరే అని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత ఆబ్వియస్లీ మన కొనహామృతి చిరిగిపోయిద్ది. దీని తర్వాత మనం అమాడోని చూసుకోవచ్చు. ఇక్కడ తను చెప్తాడనమాట, టెంటైల్స్ యొక్క పని ఏంటంటే ఒక ఒసుసుకిని డివోర్ చేసిన తర్వాత తను ఒక డివైన్ ట్రీ లా మారి ఈ ప్లానెట్స్ లో తన రూట్స్ ని పాస్ చేయడం, దాని తర్వాత ఆ రూట్స్ ప్లానెట్స్ యొక్క ఎనర్జీని తీసేసుకుని ఒక చక్ర ఫ్రూట్ ని బేర్ చేస్తాయి అంతే. కానీ ఇప్పుడు ఇది మొత్తం మారిపోయింది, ఒక హ్యూమనైడ్ సెంజు వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని ఒక బీస్ట్ అని అనలేము, ఎందుకంటే బీస్ట్ వాళ్ళ ఇన్స్టింక్ట్స్ మీద పనిచేస్తాయి. కానీ ఈ సింజుస్ దగ్గర అయితే వాళ్ళ యొక్క ఓన్ కాన్షియస్నెస్ ఉంది, వాళ్ళ యొక్క ఓన్ మెమరీ ఉంది. దాంతో వాళ్ళు ఆబ్వియస్లీ ఇంకెక్కువ నాలెడ్జ్ పొందడానికి, ఇంకెక్కువ ఎమోషన్స్ ని ఫీల్ చేయడానికి, ఇంకెక్కువ ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేయడానికి వాళ్ళు ఏదైనా చేస్తారని చెప్పి ఇక్కడ మన అమాడో చెప్తాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన కొనహామరు దగ్గరికి తీసుకెళ్తారు అనమాట. తను చెప్తాడు, ఏంటి బొరుటో నువ్వు చెప్తుంది, అయితే వాళ్ళు నన్ను, హిమావారిని, శారదని తినేసి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేద్దామని అనుకుంటున్నారా? ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంటుంది అని చెప్పి మన కొనహామరు సెన్సే బొరుటోని అడుగుతాడు. అప్పుడు మన బొరుటో చెప్తాడు, అవును సెన్సే, కానీ వాళ్ళందరినీ వెనకాల నుండి నడిపిస్తుంది ఒకడే, తన పేరే జూరా. వాడైతే వాడి ఓన్ లెవెల్లో ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే తను చాలా స్ట్రాంగ్. ఇంకంతే కాదు, తను మన సాస్కే ఇంకా మోయిగి లాగా ఒక క్లోన్ అయితే కాదనమాట. తను డైరెక్ట్ గా టెంటైల్స్ యొక్క రీకార్నేషన్. కానీ మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ఆ మిగతా సింజుస్ అన్ని ఈ జూరా మాటలే వింటారు, తినే మెయిన్ హెడ్. అలానే తిన్నొక్కని చంపేస్తే మన ప్లానెట్ యొక్క కష్టాలు పోతాయని చెప్పి మీరు అనుకో మాకండి అని చెప్పి మనోడు అంటాడు. అది వినిన తర్వాత డైరెక్ట్ గా మన కొనహాముడు చెప్తాడు అనమాట, నువ్వు అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నావంటే నీ దగ్గర ఏదో గట్టి ఇన్ఫర్మేషన్ ఉండుండిద్ది. అయితే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎవరు బొరుటో, వాళ్ళ పేరు నాకు చెప్పు అని చెప్పి తను అడుగుతాడు. దానికి మన బొరుటో అయితే ఒకటే చెప్తాడు అనమాట, నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది జస్ట్ ఒక మనిషి నుంచి అంటే, కానీ నేను వాళ్ళ పేరైతే చెప్పలేను, ఎందుకంటే వాళ్ళే నాకు చెప్పారనమాట వాళ్ళ యొక్క ఓన్ సేఫ్టీ కోసం వాళ్ళ పేర్లు ఎవ్వరికి చెప్పకూడదు అని చెప్పి, అందుకే నేను తన పేరు చెప్పను అని చెప్పి తను అంటాడు. దానికి మన కొనహామరు చెప్తాడు అనమాట, ఇప్పుడు నీ మాటల్ని మేము ఎలా నమ్మాలి బొరుటో, నిన్ను మా విలేజే వెలివేసింది, అలాంటిది ఇప్పుడు నువ్వు ఏ ప్రూఫ్ లేకుండా ఇన్ని క్లెయిమ్స్ చేస్తే మేము నిన్ను ఎలా నమ్మాలని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన బొరుటో చెప్తాడు, నేను మీరు ఒకటే, మీరు నన్ను చంపాలని అనుకున్నారు కానీ నేను నా ఇన్ఫర్మేషన్ వల్ల ఇంకా బ్రతికే ఉన్నాను, దట్స్ ట్రూ రైట్ అని చెప్పి తను అంటాడు. కానీ స్టిల్ వాళ్ళెవరు తిన్ని నమ్మరు అనమాట. ఇక్కడ ఈ ఎల్డర్ కూడా చెప్తాడు, నువ్వు ఒక టెర్రరిస్ట్ కాడివి, నువ్వు చెప్పే మాటలు మేము ఎలా నమ్మాలి, పైగా అంత కావాలనుకుంటే వాళ్ళని మేమే హ్యాండిల్ చేసుకుంటాం, మాకు నీ హెల్ప్ కూడా ఏం అక్కర్లేదు, అయినా నువ్వు మర్చిపోమాక నువ్వు కూడా అలాంటి ఓడివే, పైగా నువ్వు అనుకుంటున్నావేమో ఈ రూమ్ లో నుంచి ప్రాణాలతో బయటికి వెళ్ళొచ్చు అని చెప్పి, అది జరగదు, ఒక రకంగా ఇప్పుడు నువ్వు చనిపోయావని చెప్పి ఫిక్స్ అయిపో అని చెప్పి ఒక ఎల్డర్ చెప్తాడు. దాని తర్వాత వాళ్ళ వైఫ్ కూడా చెప్పిద్ది అనమాట, బొరుటో నాకు తెలుసు నువ్వు ఎలాంటి ఓడివో, అయినా స్టిల్ ధైర్యం తెచ్చుకొని అడుగుతున్నాను, నువ్వు నరుటోని ఎందుకు చంపేశావు, దాని యొక్క రీజన్ ఏంటని చెప్పి తిను అడిగిద్ది. అది వినిన వెంటనే మన షికమారుకి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చిద్ది. అదే గైస్, ఒకసారి మన షికమారు చెప్తాడు కదా మన బొరుటోకి, కవాకి వల్లే నీకు ఇలా జరిగింది, మనం తన్ని వదిలిపెట్టద్దు అని చెప్పి తను అలా అంటాడు. కానీ మన బొరుటో దానికి ఒప్పుకోడు. సేమ్ ఆ కాన్వర్జేషన్ ఇక్కడ రిపీట్ చేస్తారనమాట. ఇది మొత్తం మీకు ఆల్రెడీ తెలిసింది, అందుకు నేను ఇది మొత్తం మళ్ళీ రిపీట్ చేయట్లేదు. ఇంకా మన షికమారు తన తల పట్టుకొని ఆలోచిస్తాడు అనమాట, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నేను నిజంగానే ఈ బొరుటోని ట్రస్ట్ చేస్తున్నానా ఏ రీజన్ లేకుండా, కానీ నాకేం అర్థం కావట్లేదు, నాకు తెలుసు వితౌట్ ఎనీ డౌట్ తినే బొరుటో ఉజుమాకి, ఇందులో అసలు ఏ డౌట్ లేదని చెప్పి తను బొరుటోని ఒకసారి సరిగ్గా లుక్ వేసుకుంటాడు అనమాట. ఇంకా మన షికమారు చెప్తాడు, ఐ నో దట్ హీ ఈజ్ ఉజుమాకి బొరుటో, నేను తిన్ని ఇక్కడ చనిపోనివ్వలేను, నేను తిన్ని ఎలాగైనా కాపాడాలని చెప్పి మన షికమారు అనుకుంటాడు. దీని తర్వాత మన బొరుటో కూడా చెప్తాడు అనమాట, నేనైతే ఎవరిని చంపలేదు, హోకాగే వాళ్ళ వైఫ్ కూడా ఒక సేఫ్ ప్లేస్ లో ఉన్నారని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత ఆ ఎల్డర్ అడిగిద్ది అనమాట, సరే అయితే చెప్పు వాళ్ళు ఎక్కడ ఉన్నారో, నువ్వు ఒక సేఫ్ ప్లేస్ అన్నావు కదా, ఎక్కడ దాచిపెట్టావు అని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఇంకా మన బొరుటో కూడా చెప్పేస్తాడు, నాకు చెప్పాలని లేదని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత ఎల్డర్ కూడా చెప్తాడు అనమాట, నాకు తెలుసు నువ్వు అబద్ధాలు చెప్తున్నావని, ఇక్కడ నీ మాటలు ఎవ్వరు నమ్మరని చెప్పి తను అంటాడు. అది విని మన బొరుటో చెప్తాడు అనమాట, దీని గురించి నన్ను అడగమాకండి, నేను మీకు నిజమైన నిజం చెప్పను, పైగా ఇప్పటి వరకు నేను మీకు అబద్ధాలైతే చెప్పలేదని చెప్పి మన బొరుటో అంటాడు. కానీ గైస్ దీని తర్వాత మన హిబుకి వస్తాడు అనమాట. తను బొరుటోకి చెప్తాడు, నువ్వు హొక్కాగేని ఎక్కడ దాచి పెట్టావో మొత్తం నిజాలు చెప్పు, లేకపోతే నీ కండిషన్ క్రిటికల్ గా మారిపోయిద్ది అని చెప్పి తన చేతులు మడత పెడతాడు. ఇంకా దీని తర్వాత మనం హొక్కాగేని చూసుకో
చూసుకోవచ్చు. మన బొరుటోకి ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్పి ఈనోతో కాంటాక్ట్ లోకి వెళ్తాడు. ఇంకా తను చెప్తాడనమాట ఈనోకి ఇక్కడ ఏం జరుగుతుందో, కానీ మన ఈనో అయితే ఒప్పుకోదు. అసలు మన షికమారు చెప్తాడనమాట హోకాగేలా అడగట్లేదు, యాజ్ ఏ ఫ్రెండ్ గా అడుగుతున్నాను, ప్లీజ్ హెల్ప్ చేయని చెప్పి తను చాలా రిక్వెస్ట్ చేస్తాడు. కానీ స్టిల్ మన ఈనో అయితే తన మాట విన్నదు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేయి మన బొరుటో దగ్గరికి వచ్చింది. ఇక్కడ మన హిబుకి చెప్తాడనమాట తొందరగా చెప్పు బొరుటో, లేకపోతే హోకాగేని చంపిన ట్రేడర్ లాగా చచ్చిపోతావు, తొందరగా నాకు నిజం చెప్పు అని చెప్పి తను అడుగుతాడు. కానీ ఆబ్వియస్లీ బ్రో మన బొరుటో దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండదు అనమాట. ఇంకా వెంటనే బొరుటో తలకాయ పట్టుకొని బెంచ్ కేసి మరీ కొడతాడు. పైగా తను బొరుటో చెప్పు దగ్గరకు వచ్చి చెప్తాడు, నేను నిన్ను ఎప్పటి నుంచో కొట్టాలని అనుకుంటున్నాను, నువ్వు మా నరుటోని చంపి పారిపోయావు, 3 years నుంచి తప్పించుకొని తిరుగుతున్నావు, ఇప్పుడు నిన్ను వదిలిపెట్టనని చెప్పి తను అంటాడు. దానికి మన బొరుటో కూడా చెప్తాడు అనమాట, అవునా అయితే ఇప్పుడు నీ దగ్గర ఫ్రీ టైం ఉంది, ఐ ఎన్వి యూ అని చెప్పి తను అంటాడు. దాంతో వీళ్ళు ఇంకా దారుణంగా మన బొరుటోని కొడతారు అనమాట. అది చూసి మన షికమారు చెప్తాడు, ఒక్కసారి ఆగండి, వాడిని అంతలా కొడితే వాడు నిజం చెప్పడు, ఒక పని చేద్దాం, వాడి బాడీ లోపల ఒక పాయిజన్ ని ఇంజెక్ట్ చేద్దాం, అప్పుడైనా వాడు నిజాలు చెప్తాడు భయపడి అని చెప్పి మన షికమారు చెప్తాడు అనమాట. దాంతో మన మిస్సుకిని పిలుస్తారు. కానీ ఇక్కడ సీన్ షిఫ్ట్ చేసి మన ఎడా దగ్గరికి తీసుకుని వెళ్తారు అనమాట. ఇక్కడ మన ఎడా కవాకికి చెప్పిద్ది, చూడు కవాకి, నీ గురించి నిజం చెప్పాలన్న ఇంట్రెస్ట్ మన బొరుటోకి అయితే లేదు, వాడు ఏకంగా పాయిజన్ అయినా తింటాను కానీ నిజం మాత్రం చెప్పనని అంటున్నాడని చెప్పి తను అనిద్ది. అది వినిన తర్వాత మన డైమండ్ షాక్ అయిపోతాడు. తను లిటరల్ చెప్తాడు అనమాట, వద్ద హ్యాక్ ఆ బొరుటో అసలు ఎలా అంటాడో నాకైతే అర్థం కావట్లా, ఈ కవాకి గాడు వాడి లైఫ్ ని నాశనం చేస్తాడు, అయినా వీడిని ఎలా కాపాడాలని అనుకుంటున్నాడు, అసలు నీ ఆమ్నిపోటెన్స్ వల్ల వాడి బుర్ర కూడా పాడైపోయిందా అని చెప్పి మన డైమండ్ అడుగుతాడు అనమాట. కానీ మన కవాకి అయితే ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన హోకాగే దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన షికమారు అయితే మిస్సుకిని లోపలికి పంపిస్తూ ఉంటాడు. ఇంకా మిస్సుకి చేపట్టుకుని చెప్తాడు, చూడు మిస్సుకి, మనం షినోబి, దాని అర్థం మనకి ఎలాంటి మిషన్స్ ఇచ్చినా మనం సరిగ్గా చేయాలి అని చెప్పి తను అంటాడు అనమాట. చేపట్టుకుని మరీ చెప్తాడు. దాని తర్వాత మన మిస్సుకి లోపలికి వెళ్ళిపోతాడు. కానీ లోపల ఉన్న మన బొరుటో చెప్తాడు అనమాట, ఏంటి మిస్సుకి, ఇంకా పిక్చర్ లాగా నీ యొక్క సన్ కోసం వెతుకుతున్నావా అని చెప్పి తను అంటాడు. బ్రో ఈ మాట విని మన మిస్సుకి చాలా కోపం వచ్చింది. తను లిటరలీ మన బొరుటో గొంతు పట్టుకుని ఎంకాలు నెట్టేస్తాడు అనమాట. ఇంకొక పాము కూడా వదిలేస్తాడు. కానీ ఆ పాము బొరుటోని చంపడానికైతే కాదు, తన్ని కాపాడడానికి. ఇక్కడ లిటరలీ మన మిస్సుకి బొరుటో చెవు దగ్గరికి వచ్చి చెప్తాడు, చూడు నీ యొక్క బట్టలు వేరే రూమ్ లో ఉన్నాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అవి కూడా తీసుకుని వెళ్ళిపో అని చెప్పి తను అంటాడు. పైగా ఇందాక ఒక పాము వదిలాడు కదా, ఆ పాము అయితే బొరుటో హ్యాండ్ కప్స్ దగ్గరికి వెళ్ళి పాస్పోర్ట్ వేసేసిద్ది. దాంతో ఆ హ్యాండ్ కప్స్ అయితే ఊడిపోతే మన బొరుటో కూడా ఫ్రీ అయిపోతాడు. ఇంకా వెళ్తూ వెళ్తూ చెప్తాడు అనమాట మన బొరుటో, చూడండి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది చెప్పేశాను, సో ఇక్కడ నుంచి వెళ్తున్నాను, ముందేమైనా ప్రమాదాలు వస్తే నేను ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి మన కొనహమరు కూడా షాక్ అయిపోతాడు అనమాట. తను అనుకుంటాడు ఇది ఎవరు చేశారు, మన మిస్సుకి చేశాడా, కానీ తనకు కూడా పాస్వర్డ్ తెలియదు కదా అని చెప్పి మన కొనహమరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. అని అప్పుడే మనకి తెలిసిద్ది ఆ పాస్వర్డ్ ఇచ్చి పంపించింది ఎవరో కాదనమాట, మన హోకాగే, అదే మన మిస్సుకి చేపట్టుకున్నాడు కదా, అప్పుడే మన షికమారు పాస్వర్డ్ ఇచ్చేసాడు. మరి ఊరుకునే కాదు కదా 200 IQ ఉన్న పర్సన్ అని పిలిచేది. ఇంకా దీని తర్వాత మనం బొరుటోని చూసుకోవచ్చు. తను వెంటనే ఈస్ట్ లాబీలోకి వెళ్ళి అక్కడ తన బట్టలు తీసుకొని, మీరైతే భయపడమాకండి, నేను ఊరుకుని వచ్చి వెళ్ళిపోతున్నానని చెప్పి వాళ్ళకి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి ఆ షినోబీస్ అయితే గాబరా పడిపోతారు అనమాట, వీడు అక్కడ నుంచి వచ్చాడు, వీడెలా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి వాళ్ళు గాబరా అయిపోతారు. ఇంకా దీని తర్వాత మన హోకాగే ఆఫీస్ కి మన సుమిరే సార్తా కూడా వస్తారనమాట బొరుటో గురించి కనుక్కోవడానికి. కానీ మన హోకాగే చెప్పేస్తాడు, లేదు వాడైతే ఎప్పుడో పారిపోయాడు, మీరు భయపడమాకండి అని చెప్పి తను అంటాడు. కానీ గైస్ ఇక్కడే మన షికుమారుకి ఒక కాల్ వచ్చింది అనమాట. మన షికుమారు ఆ కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. ముందుంది ఒక షినోబి. తను ఏం చెప్తాడంటే, సారీ షికుమారు, ఇదైతే ఒక అర్జెంట్ మెసేజ్ నన్ను కాంకురో పంపించాడు, ఏమైందంటే మా శాండీ విలేజ్ లో గారా ఓడిపోయాడు, ఇంకంతే కాదు మా సన్నిల్లా షీకి కూడా ఓడిపోయాడు అని చెప్పి తను అంటాడు అనమాట. అది వినిన తర్వాత మన షికుమారు షాక్ అయిపోతాడు అనమాట. ఇంకా షినోబి చెప్తాడు, కానీ మా షింకి అయితే ఒక చెట్టులా మారిపోయాడు, దీని గురించి డీటెయిల్స్ నేను తర్వాత చెప్తా, కానీ ప్రస్తుతం మాకు మీ హెల్ప్ కావాలని చెప్పి ఆ షినోబి అడుగుతాడు అనమాట. కానీ దీని తర్వాతే సీన్ షిఫ్ట్ చేసి మనకి షింకిని చూపిస్తారు అనమాట. తినైతే ఒక సింజులా మారిపోయాడు. పైగా మన జూరా అయితే తినికి రియు అని చెప్పి ఒక పేరు పెడతాడు. ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. కానీ గైస్ ఇక్కడ చూసుకుంటే మనకి గారా కూడా ఓడిపోయాడని చెప్పారు, కానీ తను ఒక ట్రీలా మారిపోయాడని చెప్పలేదు. దానికి అర్థం మన గారా అయితే ఇంకా సేఫ్ గానే ఉన్నాడని చెప్పి నేను అనుకుంటున్నాను. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బై ద వే నేను స్పాయిలర్స్ అని చెప్పి మొత్తం చాప్టర్
చాప్టర్ చెప్పేసా. ఒకవేళ ఒరిజినల్ చాప్టర్ దీనికన్నా చాలా డిఫరెంట్గా ఉంటే నెక్స్ట్ వీడియో చేస్తా, లేకపోతే వీడియో చేయను. ఇంక ఈ వీడియో అయితే ఎంతవరకు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చుంటుంది. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.